Hello everyone, welcome back to part 6 of Budget 2024. So ee roju manam chaala important and major change which impacts the middle class people anedi telusukobothunam, which was introduced in Budget 2024. Raghav ji kuda deeni kosam discuss cheyadam aithe jarigindi. Just have a look into this video. बहुत महत्वपूर्ण हाथ जोड़कर विनती करना चाहूंगा, रिस्टोर इंडेक्सेशन ऑन लॉन्ग टर्म कैपिटल गेन। मैम, पूरे दुनिया में इन्वेस्टर्स को इन्वेस्टमेंट्स करने के लिए प्रमोट करने के लिए इंसेंटिवाइज किया जाता है। इस देश में इंडेक्सेशन हटाकर हम इन्वेस्टर क्लास को डिस इंसेंटिवाइज कर रहे हैं इन्वेस्ट करने के लिए। इंडेक्सेशन हटाना टैक्स लगाना नहीं है, इन्वेस्टर्स को पीनलाइज करने जैसा है। ikkada he is fighting with the government to restore the indexation benefit. అది ఎందుకు, అసలు ఇండెక్సేషన్ అంటే ఏంటి, అది ఎందుకు రిమూవ్ చేశారు, మళ్ళీ ఎందుకు రీస్టోర్ చేయమని చెప్పి ఇన్ని క్లాషెస్ వస్తున్నాయి, దీనివల్ల మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఏం ఇంపాక్ట్ ఉంటుంది అనేది మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. సో వెంటనే మీరు చేయాల్సింది సేవ్ దిస్ వీడియో, షేర్ దిస్ వీడియో అండ్ లైక్ దిస్ వీడియో. అసలు ఇండెక్సేషన్ అంటే ఏంటి అంటే, మీరు 2001లో పర్చేస్ చేసిన ప్రాపర్టీ వర్త్ ఇప్పుడు పర్చేస్ చేస్తుంటే ఎంతకు ఉంటుంది అనేది మనం అనలైజ్ చేస్తాం యూజింగ్ ద ఫార్ములా ఆఫ్ ఇండెక్సేషన్. అది ఇండెక్సేషన్ అంటే. ఇప్పుడు ఆ ఇండెక్సేషన్ ని వాళ్ళు రిమూవ్ చేసేస్తాం అంటున్నారు, కానీ రాఘవ్ గారు దాన్ని రీస్టోర్ చేయండి అంటున్నారు. దీన్ని మనం ఒక ఎగ్జాంపుల్ తో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, నేను 2001లో ఒక హౌస్ ప్రాపర్టీ పర్చేస్ చేశాను వర్త్ ఆఫ్ 1 crore. 2024లో నేను దాన్ని 4 crores 25 lakhs కి సేల్ చేయాలనుకుంటున్నాను. సో యాజ్ పర్ ప్రెసెంట్ సిస్టమ్ అంటే బడ్జెట్ 2024 అనౌన్స్ చేయకన్నా ముందు నాకు ఎంత క్యాపిటల్ గెయిన్స్ వస్తుంది అంటే, 1 crore కి నేను ఇండెక్సేషన్ బెనిఫిట్ అప్లై చేసినట్టయితే అప్పుడు అది అవుతుంది 3 crores 70 lakhs అప్రాక్స్గా. కానీ ఇప్పుడు నేను దాన్ని ఎంతకు సేల్ చేస్తున్నానంటే 4 crores 25 lakhs. అంటే నా గెయిన్స్ ఎంత వస్తుంది, 4 crore 25 lakhs మైనస్ 3 crore 70 lakhs అంటే 55 lakhs మాత్రమే నా లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్. ఈ 55 lakhs మీద నేను 20% ట్యాక్స్ అనేది గవర్నమెంట్కి పే చేయాల్సి ఉంటుంది, స్టేటింగ్ దట్ ఇట్ ఈస్ ఎ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్. అంటే 11 lakhs నేను పే చేస్తున్నాను. మీరు లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ మీద 20% ట్యాక్స్ పే చేశారు, కానీ నిర్మలా సీతారామన్ గారు 12.5%కి తీసుకొచ్చారు. సో అది బెనిఫిషియలే కదా. వెయిట్, ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నా. బడ్జెట్ 2024లో అనౌన్స్ చేసింది ఏంటి అంటే, మీరు 2001లో 1 crore పర్చేస్ చేసిన ప్రాపర్టీని ఇప్పుడు మీరు 4 crores 25 lakhsకి సేల్ చేస్తున్నారు అంటే, యాజ్ పర్ ఓల్డర్ సిస్టమ్ మీ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ 55 lakhs అయి ఉండాలి. కానీ ఇప్పుడు ఏం చేస్తుంది గవర్నమెంట్, 4 crore 25 lakhsలో నుంచి 1 crore మైనస్ చేస్తుంది. అంటే మీ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ 3 crore 25 lakhs. 3 crore 25 lakhs మీద 12.5% అప్రాక్స్గా 40 lakhs ట్యాక్స్ అనేది మీరు గవర్నమెంట్కి పే చేయాల్సి ఉంటుంది. ఇండెక్సేషన్ బెనిఫిట్ ఉంచాలా, తీసేయాలా? డూ యూ ఆల్సో థింక్ దట్ గవర్నమెంట్ షుడ్ రీస్టోర్ ఇండెక్సేషన్ బెనిఫిట్? మీ ఒపీనియన్స్ ఏంటో నాకు ఒకసారి కమెంట్ సెక్షన్ లో కూడా మెన్షన్ చేయండి. బికాస్ ఇఫ్ యూ థింక్ రిమూవింగ్ ఇండెక్సేషన్ బెనిఫిట్ కెన్ రిజల్ట్ ఇన్ ఈటింగ్ మిడిల్ క్లాస్ పీపుల్స్ మనీ త్రూ taxes, as much as possible ఈ వీడియోని షేర్ చేయండి సో దట్ అందరికీ అవేర్నెస్ వస్తుంది. అండ్ ఆస్క్ them to follow Siya Deepthi Tankala for more such interesting content. Thank you for watching and see you all in the next video.